మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్, పీడియాట్రిషియన్ డాక్టర్. సో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి విటమిన్ B12 అనేది డెఫిషియన్సీ ఎక్కువైపోతుంది. అసలు విటమిన్ B12 అంటే ఏంటి, ఎందుకు లోపం ఎక్కువైపోతుంది అందరిలో? మనకు 2 types of vitamins ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ వైటమిన్స్ అనేది మన ఫుడ్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్, గ్లూకోజ్, ఈ మూడు ఎలా ఇంపార్టెంటో రెండోది వైటమిన్స్, మూడోది మినరల్స్. ఇవన్నీ ఉంటేనే మనిషి జీవంలో ఇవన్నీ పనిచేస్తాయి. అవునండి. దీంట్లో ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా ప్రమాదం. సో ఈ వైటమిన్ B12 ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. సెల్యులార్ లెవెల్లో సెల్ ఏదైతే డివిజన్ కానీ సెల్ ఇప్పుడు మన బాడీలో కొన్ని ఉంటాయి, ప్లేట్లెట్స్ కానీ లేకుంటే రక్త కణాలు, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా డెవలప్ కావాలంటే ఈ వైటమిన్స్ కావాలి. దానిలో ముఖ్యంగా వైటమిన్ B12. మనకు ఇవన్నీ చూడకుండా వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది పక్కన పెట్టేసి వ్యాధిని మనం డైరెక్ట్ టార్గెట్ చేస్తారు డాక్టర్స్ చాలా మంది కూడా. ఎస్, యు ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం ఉంది, నేను డైరెక్ట్ నీకు దాన్నే ట్రీట్ చేస్తాను, ఇది పక్కన పెడతారు. దిస్ ఈస్ ద ఎనర్జీ బూస్టర్. వితౌట్ ఎనర్జీ బూస్టర్ నువ్వు ఎంత ఏమి ఇచ్చినా వేస్ట్. సో ఇట్ హ్యాస్ ఎ ఇంపార్టెన్స్ అన్నది. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ లో వన్ ఆఫ్ దిస్ వన్. పైనుంచి మనము తింటాం, అందరు తింటారు. చెత్త తిండి తిన్న వాళ్ళకి వైటమిన్ B12 పెరగదు. ఏదైతే B12 అనేది ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ లో ఉంటుంది, వెజిటేరియన్స్ లో చాలా తక్కువ వస్తుంది. సో దిస్ ఈస్ హ్యాస్ ఇంపార్టెంట్ ఇన్ ద మెటబాలిజం అంటారు. సో వైట్ మీట్, రెడ్ మీట్ లో అయితే ఎక్కువ B12 ఉంటుంది అంటారు. ఓకే. సో ఇంకా వెజ్జీస్ అంటే వెజిటేబుల్స్ లో చూసుకుంటే తక్కువ ఉంటుంది అండ్ అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు విటమిన్ B12 లోపం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది అంటారా? విటమిన్ B12 వల్ల హెయిర్ లాస్ అనేది ప్రతిదీ డిస్టర్బెన్స్ అమ్మా. బండిలో పెట్రోల్ లేకుండా నడిపిస్తా అంటే మీ ఇష్టం. దట్ ఈస్ అ పెట్రోల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ద ఎనర్జీ. ప్రతి దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇట్ హ్యాస్ సమ్ రోల్. ఆ రోల్ని ప్లే చేసే విధంగా ఉంటుంది. హెయిర్ లాస్ అనేది ఇట్స్ విటమిన్ లోపం వల్ల, లేకుంటే వైటమిన్ E, అన్ని వైటమిన్స్ హ్యాస్ సమ్ రోల్. అన్ని కలిపితే 100% అంటారు. ఓకే. ఎందుకంటే సార్, ఇప్పుడు కొంతమంది ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కదా, మామూలుగా ఒక 1 అవర్ వర్క్ చేసినా కూడా అబ్బా ఏదో చాలా స్ట్రెస్గా ఉంది నాకు అని అంటుంటారు. సో దానికి కారణం కూడా విటమిన్ B12 అనేది లోపం వల్లే అంటుంటారు, నిజమేనా? B12 ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఎన్ థింగ్. B12 తో పాటు చాలా ఉంటాయి. వైటమిన్ D3 లెవెల్స్ చూసుకోవాలి. ఆల్ వైటమిన్స్ ప్లేస్ అమ్మా. ప్రతి దీనికి చెప్పాలంటే ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ కూడా పట్టొచ్చు ఒక వైటమిన్ B12 మీద. ప్రతి రోల్ ఉంటుంది అన్నట్టు. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాస్షన్ బికాస్ ఆఫ్ వైటమిన్ B12 అని చెప్పేసి అన్నికి లేదు. ఆఫ్టర్ ది వ్యాక్సినేషన్ తర్వాత B12 లెవెల్ హ్యాస్ కమ్ డౌన్. అబ్జార్ప్షన్ ఎక్కడైతే మనకు డిఎడిఎం ఆ లెవెల్లో ఉంటుంది, జిజేఎన్ఎం లెవెల్లో అబ్జార్ప్షన్ తగ్గిపోయింది. చాలా మందిలో ఈ అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల B12 డెఫిషియన్సీ రావడం, దానివల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ కాకపోవడం. బ్లడ్ లేనప్పుడు డెఫినెట్లీ దే విల్ ఫీల్ దట్ వీక్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్. సో ఇట్ ఈస్ హర్టింగ్ ఇన్ ఆల్ వేస్. ఇప్పుడు నేను ఇది ఒకటి చెప్పింది ఒక దాంట్లో, బట్ హార్ట్ మజిల్స్ డిస్ట్రాయ్ అవ్వడం, లేకుంటే లెగ్ మజిల్స్ ప్రోటీన్స్ అనేది రాకపోవడం, లివర్లో మెకానిజం తప్పిపోవడం, ఇవన్నిటికీ కూడా B12 వన్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు మీరు ఈ విధంగా అడిగినప్పుడు B12 రోల్ ఏంది, మనం ఎందుకు B12 ఎందుకు తగ్గిపోతుంది అనేదానికి మామూలుగా అన్నీ తింటాం,
అబ్జార్ప్షన్ అవ్వట్లేదు, అవును. అదొక అవును, ప్రాబ్లం, అదొక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే B12 అనే ఈ వైటమిన్ కి గ్యాస్ట్రిక్ అసిడిటీ ఇంపార్టెంట్, అవసరం. B12 లోపల అబ్జర్వ్ కావాలంటే అసిడిటీ కావాలి దానికి. బట్ అసిడిటీ రాకుండా మనం ఏం చేస్తామంటే ప్యాంటాప్రోజోల్, ర్యాంటాక్ అన్ని ఇవన్నీ యాంటాసిడ్ చేసినప్పుడు సప్రెస్ చేస్తాం. సో B12 అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, అదొకటి. రెండవది ఏంటంటే చాలా మంది మెట్ఫార్మిన్ టాబ్లెట్ వేసుకుంటారు, అంటే షుగర్కి సంబంధించింది. కామన్గా 90% పీపుల్లో ఈ మెట్ఫార్మిన్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో కూడా డెఫిషియన్సీ వస్తుంది. ఎలాంటి వాళ్ళలో ఎక్కువ తక్కువ ఉందని తెలుస్తుంది విటమిన్ B12? ప్యూర్లీ వెజిటేరియన్ వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ తగ్గిపోతుంది అంటే? డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అదే చెప్పాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ యూజ్ చేసిన వాళ్ళు చాలా మందిలో B12 డెఫిషియన్సీ వస్తుంది. ఈ డెఫిషియన్సీ వల్ల మెట్ఫార్మిన్ వల్ల న్యూరో ప్రాబ్లమ్స్ రావడం అనేది కాదు, B12 డెఫిషియన్సీ వల్ల న్యూరో ప్రాబ్లమ్స్ రావడం. అది కాస్త చాలా తగ్గిపోవడం, బిలో నార్మల్, బిలో లోయర్ లెవెల్లో పోవడం. సో దే ఫీల్ అన్ని టైర్డ్నెస్, వీక్నెస్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. కొంతమంది టాబ్లెట్స్ కూడా చాలా రకరకాలు యూజ్ చేస్తారు సార్, విటమిన్ టాబ్లెట్స్ అని. అయినా యూజ్ లేదు అని అంటుంటారు. సో బ్లడ్ ఎక్కువ లేదు, సో విటమిన్ B12 ఎక్కువ లోపిస్తుందంట అంటుంటారు. అది దేని వల్ల సార్ అసలు? ఇప్పుడు వీక్నెస్ ఇది ఏదైతే ఉందో, B12 డెఫిషియన్సీ ఏదైతే ఉందో, వెజిటేరియన్స్లో చాలా లోపం ఉంది, నాన్ వెజిటేరియన్స్లో అటువంటి సమస్య రాదు. ఇంకొకటి, మీరు బయట నుంచి తీసుకున్నట్టయితే ఏమీ లేదు అన్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, బట్ మీకు పెరగదు, అంత పెరగదు, కొంచెం పెరుగుతుంది బట్ అంత పెరగదు. వెన్ ఎవర్ ద న్యాచురల్ ఈజ్ న్యాచురల్. సార్ ఇప్పుడు ఉన్న షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు మీడియా పరంగా కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, షిఫ్ట్స్ డ్యూటీ ఎక్కువైపోతుంది. సో అలాంటప్పుడు మనకి స్లీప్స్ అనేది తక్కువ అవుతూ ఉంటాయి. సో ఒక్కోసారి తొందరగా ఎర్లీ వెళ్ళాలి, లేట్ రావాలి, బయట ట్రాఫిక్లోనే చాలా మంది ఆగిపోతూ ఉంటారు. సో ఇలాంటి కారణాలు ఎక్కువ ఉన్నాయి సార్. సో దానివల్ల కూడా మనకి B12 అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏముంటుందమ్మా, ఫుడ్ తీసుకోవడం బట్టి ఉంటుంది. ఫుడ్ అనేది సరిగా తీసుకోవట్లేదు సార్, అది మెయిన్ చెప్పాలంటే. ఫుడ్ తోటి దట్ ఈస్ జర్నీస్, అవన్నిటితోటి ఇట్ ఈస్ ఇన్ మ్యాటర్. సార్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, మాలాంటి మీడియా వాళ్ళు కానీ 24/7 మాకు వర్క్స్ ఉంటాయి అనమాట. సో రావాల్సి వస్తుంది కంపల్సరీ ఆఫీస్కి. సో అలాంటప్పుడు విటమిన్ B12 అనేది తగ్గిపోతుంది చాలా మందిలో. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది అంటారు? మీరు ఒకటి B12 అనేది పదం మీదనే ఉన్నారు, అంటే ఇంకా విటమిన్స్ అన్ని రకాలుగా రావాలి. అన్నిటికీ లింక్ అప్ అయ్యి అన్ని వైటమిన్స్ ఉన్నాయి, అన్నిటికీ లింక్ అప్ అయ్యి అన్ని వైటమిన్స్ ఉన్నాయి, అన్ని ప్రోటీన్స్ కూడా సహకరిస్తేనే విటమిన్ B12 ఇట్ విల్ డూ ఇట్. ఓకే, సో అన్ని విటమిన్స్ అందాలంటే ఏం ఫుడ్ తీసుకోవాలి చెప్పండి సార్? సి అనిమల్ ఏదైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్, దట్ ఈస్ ద బెస్ట్. దట్ ఈస్ ద బెస్ట్ అలాంగ్ విత్ ద ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఫర్ వైటమిన్ D3. ఇవన్నీ కాంబినేషన్ అలాంగ్ విత్ వైటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. బట్ మీరు పొద్దున్న టిఫిన్ చేసినా, మధ్యాహ్నం లంచ్ చేసినా, నైట్ డిన్నర్ చేసినా, దాంట్లో కర్రీ తక్కువ, రైస్ ఎక్కువ అంటాం. దట్ ఈస్ ద ప్రాబ్లం అక్కడ. ద రివర్స్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్, రివర్స్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్. యు ఆర్ టేకింగ్, ఏదైతే మీరు తీసుకునే రైస్ ఏదైతే ఉందో 90% రైస్, 10% కర్రీ. 90% రైస్లో షుగర్ తప్ప ఇంకేం లేదు. 10% దాంట్లోనే ప్రోటీన్స్, వైటమిన్స్, ఎవ్రీథింగ్ ఇస్. అది తక్కువ చేసి మిగతా తీసుకుంటున్నారు. ఓకే, సో అయితే ఇంకా 80% కర్రీ పెట్టుకొని, సో 20% ఫుడ్ లాగా 50-60% చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు సింపుల్ గా ఒక్కసారి ఆలోచించండి, సింహం ఏం తింటుంది? సింహం ఇంకా జంతువులే తింటుంది కదా, మనిషిని కూడా చంపి తింటుంది కదా. అవును సార్. మరి ఎందుకు బతికే ఉంది? మనిషిని తినడం. చీత, సింహం, ఈ నాన్ వెజిటేరియన్ అన్ని కూడా దే ఆర్ రేటింగ్ ద రా ఫుడ్. నేను రా ఫుడ్ తినమన్నట్లేదు, వెల్ కుక్డ్ కానీ ఎక్కువ శాతం తినమని. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రివర్స్ గా తింటున్నారు. దట్ ఈస్ ఇండికేటర్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే,
సార్ ఇప్పుడు అవంటే రా తింటాయి సార్, అవి వండుకోలేవు కాబట్టి. మనం కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో మనము కుక్ చేసుకొని తినడంలో తప్పేముంది? అవును. ఓకే. ఆది అదే సార్ ఆది చాలా ఆది మంది. మానవుడు తిని ఎలా బతికాడు? ఉమ్, ఒక్కసారి ఆలోచించండి. అవును. ఆది మానవుడు అక్కడ ఫస్ట్ లో ఈ రా రైస్ తిన్నాడు, వచ్చింది తర్వాత 100 కాల్చుకొని ఇయర్స్ తిన్నాడు. బ్యాకే. ఉమ్, రైస్, వీట్, గ్రెయిన్స్ అంతా వచ్చింది 100 ఇయర్స్. అంతకన్నా ముందు కొర్రలే, ఉమ్, మిల్లెట్స్. అంతకన్నా ఉమ్, ముందు అంతా మిల్లెట్స్. ఉమ్, విత్ 100 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం రైస్ తింటున్నాం ఉమ్, ఎక్కువ శాతం మంది. అవును. బిఫోర్ దట్ ఇట్ ఈస్ మిల్లెట్స్. ఉమ్, బిఫోర్ దట్ ఇట్ ఈస్ మీట్ ఆర్ ఫిష్ ఆర్ ఎనీథింగ్. ఉమ్, బట్ ద civilization చేంజ్ అవుతున్న కొద్దీ ఉమ్, వీఆర్ ఈటింగ్ మోర్ ఆఫ్ ఎన్ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ డైట్, ఉమ్, దెన్ ద ప్రోటీన్ డైట్, దెన్ ద ఫ్యాట్. ఓకే. ప్రోటీన్ డైట్ తీసుకోవట్లేదు అన్న. ఉమ్, స్టిల్ ఇఫ్ ఇన్ని రోగాలకు కారణం ఉమ్, కార్బోహైడ్రేట్ డైట్. ఓకే. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? ఆయిల్స్ ఉంటాయి, రైస్ లో వెరైటీస్ మీకు ఉంటాయి. న్యాచురల్ ఫుడ్ నేను అడుగుతున్నాను. అక్కడ నేచురల్ ఫుడ్. న్యాచురల్ గా మీకు దొరికేటివి ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ కనిపిస్తారు? తక్కువే. 5% కనిపిస్తుంది. ఉమ్, మిగతా 95% యూ విల్ పర్చేస్. ఉమ్, ఆ 5% వదిలేసి వస్తుంది. అవును. ఆ 5% ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఉమ్, 95% ఉమ్, ఇస్ వేస్ట్. ఓకే. సార్ ఇప్పుడు కొన్ని యాడ్స్ లో చూసుకుంటే ఆయిల్స్ కూడా వస్తుంటాయి, విటమిన్ B12, విటమిన్ D3 ఇవన్నీ ఉంటాయని చెప్పి. సో చాలా మంది డిఫరెంట్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అసలు ఆయిల్ మంచిదేనా తీసుకోవడము కూరల్లోకి? 170 రూపీస్ ఆయిల్ అది. ఉమ్, దాంట్లో మీరు బయట న్యాచురల్ ఫుడ్ ఆయిల్ తీసుకుంటే 300-400 రూపీస్ పడుతుంది. ఉమ్, న్యాచురల్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్ 400 రూపీస్ పడుతుంది. మరి 170 రూపీస్కి ఇస్తున్నాడంటే ఆలోచించాల్సిందే. ఆలోచించండి. అందులో ఏందమ్మా ఇంకేం దాంట్లో లేదు. ఈజ్ విటమిన్స్, ప్రోటీన్స్ అడల్టెడ్ ఏమి అంటాం. ఉండవంట. అడల్టెడ్ అంటే కల్తీది అని చెప్పొచ్చు. ఉమ్, దాంట్లో నువ్వు 100 రకాల విటమిన్స్ పెట్టు, అన్ని పెట్టు, దట్ ఈస్ వేస్ట్. ఉమ్, దాంట్లో కంటెంట్ నీకు లేనప్పుడు Hmm. మిగతాది మీరు ఆలోచించడం ఎందుకు? ఉమ్. ఇప్పుడు చాలా మంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే తక్కువ ధరలో ఇప్పుడు ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా సార్, డే బై డే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని గ్రోసరీస్ పరంగా. సో తక్కువలో ఏదొస్తే అది చూసుకుందాం అనే మైండ్ సెట్ తోనే కొంతమంది ఉన్నారు జనాలు. అంటే ఇప్పుడు అంత 400 పెడితే మనకి రిమైనింగ్ కి యూజ్ అవుతుంది కదా అనే మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు 150కి పెడతారు, రేపు లక్షల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మీరు బిల్ పెడతారు. సింపుల్. సో చూసారు కదా, 170 రూపీస్ చూసుకుంటే లక్షల్లో పెట్టాలంటున్నారు డాక్టర్ గారు మనీ Yeah. రేపు. అంతే కదమ్మా. సో ఇప్పుడు 400 పెట్టుకోవడమే బెటర్ లక్షల కంటే ఎందుకు అని. బికాజ్ ఇవన్నీ కూడా సమస్యలో పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ దే ఆర్ గోయింగ్ ఫర్ మోర్ ఆఫ్ ఎ ప్రొడక్షన్ టు ది డిఫరెంట్. వేరే దానికి వెళ్ళిపోతుంది. అవును సార్. ఓకే. సో మంచిగా మనము ఈ నాన్ వెజ్ అనేది కూడా తీసుకుంటే బెటర్, మంచి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం విటమిన్ B12 మనకు కావాల్సిన విటమిన్స్ అన్ని వీటిలో ఉంటాయి అంటున్నారు. సో నాన్ వెజ్ Naturally. తినని వాళ్ళు ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే Naturally, you have to better. get it. Vitamin C అనేది మనం natural will get it from the fruits, citrus Hmm. fruits అవన్నీ. అవును సార్. అది సో ఆరెంజెస్, యాపిల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల సో డైలీ ఒక ఫ్రూట్ అయితే తినడం మంచిది even అంటారు. B12 is there in the milk, cow milk ఇవన్నిట్లో కూడా. So we can get it from the being vegetarians also. చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు. Then they can choose the natural food in a bigger larger quantity. చాలా ఎక్కువ. పప్పు అంటే నీళ్ళ పప్పు తాగి తినేసి నా B12 కావాలంటే రాదు. ఆల్మోస్ట్ 50% షుడ్ బి దేర్. ఓకే. సో ఇలా తింటే బెటర్ అంటారు. సో ఎలాంటి విటమిన్ లోపము ఉండదు, అట్ ద సేమ్ టైం గుడ్ స్లీప్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకుంటే బెటర్. చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.